ఇది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే పనిలో ఉన్నామని, ఇప్పటికే 80% హామీలు నెరవేర్చామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాడి మండలం కేంద్రంలోని హడ్కో కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, PACS మాజీ అధ్యక్షులు కింజరపు హరిహర ప్రసాద్, టెక్కలి RDO ఎం కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూపించు, డబ్బులు చూపించు ఒకసారి. డబ్బులు చూపించు, చూపించు, డబ్బులు చూపించు, డబ్బులు ఓపెన్ చేయి. ఇప్పుడు మనకి ఈరోజు ఇంటర్వ్యూస్ మన వెనక సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి. ఫోన్ ఉందా? ఇంట్లో ఫోన్ ఉందా? ఫోన్ వస్తుందా? రెండు నెలలు ఇప్పుడే చెప్పరా? బాగా డౌల్ పడిపోయా. సెక్రటరీ గారు మధ్యలో రండి అమ్మా, రజ్లో